ప్రభుత్వ విప్ పదవికి ఆర్వ శ్రీధర్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందజేశారు. శ్రీధర్ తనపై ఇచ్చిన ఆరోపణలపై పవన్ కు వివరణ ఇచ్చినట్లయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తనపై ఇచ్చిన ఆరోపణలపై పవన్ కు వివరణ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్వ శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? ఓవరాల్ గా తన మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా చాలా లేట్ గా అయినా చాలా స్పందించారు మొత్తానికి అనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అందులోనూ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా పత్రాన్ని కూడా నేరుగా వెళ్లి ఆయనకు ఈ ప్రభుత్వ విప్ కు గల రాజీనామా గల కారణాలు కూడా తీవ్రంగా చర్చిస్తూనే ఆ పత్రాన్ని కూడా ఆయనకు అందజేసినట్టు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా దాదాపు ఒక మహిళ కూడా అతన్ని లైంగికంగా వేధించారు, చాలా వాడుకొని వదిలేశారు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. చాలా రోజులు కాదు, చాలా నెలలు తరబడి కూడా ఎపిసోడ్ సిరీస్ వైజ్ కూడా ఈ ఆర్వ శ్రీధర్ కూడా కొనసాగింది. రాజకీయంగా ఇటు జనసేన పార్టీకి కానీ లేదంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి చలించకపోవడం కూడా చాలా దూరం వెళ్తుందని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే తీవ్రమైనటువంటి లైంగిక ఆరోపణలు చేస్తూ వస్తుందో బాధితురాలు, ఆ బాధితురాలు కూడా తాజాగా నిన్న కూడా 2 వీడియోలు విడుదల చేసింది. కారులో షార్ట్ డ్రైవింగ్ వెళ్తూ కూడా జరిగినటువంటి సమస్యల మీద ఒక మతానికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇతరులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు అనేది కూడా సారాంశంగా తెలుస్తుంది. నేపథ్యంలోనే ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకే ఆయన ప్రభుత్వ విప్ పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దీన్ని కూడా ఇటు బాధితురాలు కూడా దీన్ని ఎందుకంటే తీవ్రంగా ఖండిస్తూ వస్తుంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వ విప్పుకు మాత్రమే జనసేన పార్టీ తరఫున కూడా ఆయన రాజీనామా చేయడం పట్ల కూడా ఒక రకంగా విమర్శలు కూడా తావిస్తుంది. ప్రస్తుతం ఈ ఏదైతే లైంగిక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఆర్వ శ్రీధర్ చాలా లేట్ గా కూడా స్పందించారనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.